గుడ్ మార్నింగ్ టు ఆల్. ఫస్ట్ క్లాస్లో వాటర్ ఏదైతుందో దాని యొక్క ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేశాను. అంటే వాటర్తో ఏది ఎలా రియాక్ట్ అవుతుందని మనం డిస్కస్ చేసిన తర్వాత వాటర్లో ఉన్నటువంటి టైప్స్ గురించి మాట్లాడాలి. జనరల్లీ దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్ అండి. దే ఆర్ సాఫ్ట్ వాటర్ అండ్ హాట్ వాటర్. సాఫ్ట్ వాటర్ అండ్ హాట్ వాటర్ కింద మనం వాటర్ని క్లాసిఫై చేసాము. ఏది సాఫ్ట్ వాటర్ ఏది హాట్ వాటర్ అనేటువంటి డిస్కస్ చేస్తున్నప్పుడు సాఫ్ట్ వాటర్ అని ఏం చెప్తామంటే ఇక్కడ వాటర్ అనేటువంటిది ఏదైతుందో వాటర్ని సోప్తో రియాక్ట్ చేసినప్పుడు ఇమీడియట్ గా మనకి లేదర్ని ఫామ్ చేసినట్లయితే they are found immediate lather. Immediate formation of lather జరిగినట్లయితే the type of water is said to be soft water. Lather అంటే it is nothing but froth. ఫ్రోత్ ఫామ్ చేసినట్లయితే అంటే ఏంటి వాటర్ అనేటువంటిది ఏదైతే ఉందో దానికి సోప్ యాడ్ చేసినప్పుడు మనకి ఏం చేస్తుందంటే నొరగ ఇమీడియట్ గా ఫామ్ అయింది అనుకోండి, అటువంటి వాటర్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటామంటే నమ్మ సాఫ్ట్ వాటర్ అని చెప్తారు. అలా కాకుండా హాట్ వాటర్ అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఇక్కడ వాటర్ అనేటువంటిది ఏదైతే ఉందో దానికి సోప్ యాడ్ చేసినప్పుడు ఇమీడియట్ గా మనకి లేదర్ ఫార్మేషన్ జరుగుతున్నట్లయితే నో లేదర్ ఫార్మేషన్. అంటే లేదర్ ఫార్మేషన్ అనేటువంటి జరగలేకపోయినట్లయితే అటువంటి వాటర్ ఏదైతుందో ఆ వాటర్ని ఏమంటామంటే మనం హాట్ వాటర్ గా చెప్తారు. అంటే ఇక్కడ వాటర్ అనేటువంటిది హాట్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మెగ్నీషియం అండ్ కాల్షియం ఏదైతుందో ఈ రెండు అయాన్స్ యొక్క కార్బోనేట్స్, ఇట్ ఇస్ నథింగ్ బట్ హైడ్రోజన్ కార్బోనేట్స్ hydrogen carbonates and chlorides and sulfates. వీటి యొక్క సల్ఫేట్స్, క్లోరైడ్స్, హైడ్రోజన్ కార్బోనేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫార్మేషన్ వల్ల ఏమవుతుందంటే నమ్మ వాటర్ అనేటువంటిది హాట్ అవుతుందండి. దీంట్లో మళ్ళీ హాట్ వాటర్ ఏదైతే ఉందో దాంట్లో మనకి హార్డ్నెస్ రావడానికి టూ రీజన్స్ అండి. ఆ హార్డ్నెస్ ఏ రకంగా ఉంటుంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే టూ టైప్స్ లో క్లాసిఫై చేసేవాడి. ఏదో ఫస్ట్ హార్డ్నెస్ ఇస్ కాల్డ్ టెంపరరీ హార్డ్నెస్. దీనికి కారణం ఏంటనేటువంటి దాన్ని చూద్దాం ఒకసారి. ఇక్కడ హార్డ్ వాటర్ అనేటువంటిది ఏదైతుందో హార్డ్ రావడానికి మనకి మెయిన్ రీజన్ ఏంటంటే హైడ్రోజన్ కార్బోనేట్స్ అండ్ క్లోరైడ్స్, సల్ఫేట్స్ ఆఫ్ మెగ్నీషియం అండ్ కాల్షియం సాల్ట్స్. ఈ యొక్క సాల్ట్ ఈ త్రీ ఫార్మేషన్స్ వల్ల ఏమవుతుందంటే వాటర్ అనేటువంటిది హార్డ్ అవుతుంది. ఈ హార్డ్నెస్ అనేటువంటిది మనకి మళ్ళీ టూ టైప్స్ లో మనం క్లాసిఫై చేసాము. ఏంటి ఆ టూ టైప్స్ అనేటువంటిది డిస్కస్ చేద్దాం ఒకసారి. Hardness of water. హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ని టూ టైప్స్ లో మనం క్లాసిఫై చేస్తాం. ఒకటి పర్మనెంట్ టెంపరరీ హార్డ్నెస్. టెంపరరీ హార్డ్నెస్. రెండోది వచ్చి పర్మనెంట్ హార్డ్నెస్. ఒకటి టెంపరరీ హార్డ్నెస్ అనేటువంటిది, రెండోది వచ్చి పర్మనెంట్ హార్డ్నెస్ అనేటువంటిది మనకు క్లాసిఫై చేయడం జరిగిందండి. టెంపరరీ హార్డ్నెస్ అనేటువంటిది ఎందుకు జరుగుతుందంటే డ్యూ టు ప్రెసెన్స్ ఆఫ్ హైడ్రోజన్ కార్బోనేట్స్ ఆఫ్ మెగ్నీషియం అండ్ కాల్షియం సాల్ట్స్. ఇది ఎందుకు వస్తుందమ్మా టెంపరరీ హార్డ్నెస్ అనేటువంటి దాన్ని చూసినట్లయితే hydrogen carbonate of magnesium and calcium salts.
వీటి యొక్క ప్రజెన్స్ వల్ల మనకి ఏమొస్తుందంటే ఆ వాటర్కి టెంపరరీ హార్డ్నెస్ అనేటువంటిది రావడం జరుగుతుంది. అదే పర్మనెంట్ హార్డ్నెస్ అనేటువంటిది దేనికి వస్తుందంటే డ్యూ టు ప్రజెన్స్ ఆఫ్ క్లోరైడ్ అండ్ సల్ఫేట్స్ ఆఫ్ మెగ్నీషియం అండ్ కాల్షియం. ఇది రావడానికి రీజన్ ఏంటంటే మెగ్నీషియం కాల్షియం సాల్ట్స్ యొక్క హైడ్రోజన్ కార్బోనేట్స్. ఇది రావడానికి రీజన్ ఏంటంటే వాటి యొక్క క్లోరైడ్స్ అండ్ సల్ఫేట్స్ యొక్క మెగ్నీషియం అండ్ కాల్షియం సల్ఫేట్ యొక్క రీజన్ ఏంటి. ఇలా ఈ హార్డ్నెస్ ఏదైతుందో వాటిని రిమూవ్ చేయడానికి మనకి ప్రాసెస్లు ఉన్నాయండి. ఆ ప్రాసెస్లు అనేటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఆ ప్రాసెస్లు ఏంటనేటువంటివి చూద్దాం. ఫస్ట్ టెంపరరీ హార్డ్నెస్ ఏదైతే ఉందో దాన్ని ఎలా రిమూవ్ చేయొచ్చో చూద్దాం. అంటే ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్నటువంటి విషయాలు ఏంటనేటువంటి చూసినప్పుడు వాటర్ అనేటువంటి 2 ways లో క్లాసిఫై చేస్తున్నాం. ఇట్ ఈస్ సాఫ్ట్ వాటర్ అండ్ హార్డ్ వాటర్ అండి. సాఫ్ట్ వాటర్ గా దేని చెప్తాం అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఏదైతే మనకి సోప్ తో అది లేదర్ ఫామ్ చేస్తుందో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇమిడియట్ గా మనకి నొరని ఇస్తుంది. అటువంటి వాటర్ ఏమన్నదని సాఫ్ట్ వాటర్ అని చెప్పాం. అలా కాకుండా సోప్ తో రియాక్ట్ అయినప్పుడు నొరకుండా మనకి అది ఏం చేస్తుందంటే పీపీడీ ఫామ్ చేస్తుందండి. పీపీడీ అనేటువంటిది ఎలా ఫామ్ అవుతుంది అనేటువంటి దాన్ని చూసినప్పుడు సోపు ఇట్ ఈస్ ఫార్మేషన్ ఆఫ్ సోడియం ఆర్ పొటాషియం స్టీరేట్ అండి. లేదా స్టీరిక్ యాసిడ్ ఫామ్ అంటే C17H35COONA అనేటువంటిది ఏదైతే ఉందో దాంతో రియాక్ట్ అయినట్లయితే first suppose it may be magnesium or calcium ions ఏవైతే ఉన్నాయో they are in the form of Mg+2 or Ca+2 ions. They are replaced Na+ ion. Immediately they converted into like this, that is nothing but C17H35 COO Mg+, where the twice the amount of because of which is having a +2 state. ఇలా మనకి పీపీడీ ఫార్మేషన్ జరుగుతుందండి. అంటే ప్రెసిపిటేట్ కింద ఫామ్ అవుతుందండి. ప్రెసిపిటేట్ కింద మనకి ఫామ్ అవడం వల్ల ఏంటంటే దానికి హార్డ్నెస్ అనేటువంటిది రావడం జరుగుతుంది. హార్డ్నెస్ అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఇందాకగా మాట్లాడుకున్నాం టెంపరరీ హార్డ్నెస్ పర్మనెంట్ హార్డ్నెస్ మాట్లాడు. టెంపరరీ హార్డ్నెస్ అనేటువంటిది ఎందుకు వస్తుంది అంటే ఇది ప్రెసెన్స్ ఆఫ్ హైడ్రోజన్ కార్బోనేట్స్ ఆఫ్ మెగ్నీషియం అండ్ కాల్షియం సాల్ట్స్ అని చెప్పామండి. అదే పర్మనెంట్ హార్డ్నెస్ అనేటువంటిది ఎందుకు వస్తుంది క్లోరైడ్స్ అండ్ సల్ఫేట్స్ ఆఫ్ మెగ్నీషియం అండ్ కాల్షియం. ఈ యొక్క అయాన్స్ వల్ల ఏమొస్తుందంటే దానికి పర్మనెంట్ వస్తుంది. ఈ యొక్క ఫార్మేషన్ వల్ల ఏమొస్తుందంటే టెంపరరీ హార్డ్నెస్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఈ యొక్క హార్డ్నెస్ ని ఎలా రిమూవ్ చేయాలనేటువంటి దాన్ని చూసినట్లయితే టెంపరరీ హార్డ్నెస్ రిమూవ్ చేయడానికి 2 ప్రాసెస్లు ఉన్నాయండి. అవి ఏంటనేటువంటిది 1 by 1 డిస్కస్ చేద్దాం. ఇక్కడ టెంపరరీ రిమూవల్ ఆఫ్ టెంపరరీ హార్డ్నెస్. టెంపరరీ హార్డ్నెస్ ని ఎలా రిమూవ్ చేయించనేటువంటి దాన్ని చూసినట్లయితే ద ఫస్ట్ ప్రాసెస్ ఇస్ బాయిలింగ్ అండి. ఫస్ట్ ప్రాసెస్ ఏం చేస్తామంటే బాయిలింగ్ చేస్తాము. మనకు ఉన్నటువంటి ఏంటంటే ప్యూరిటీస్ అంటే మెగ్నీషియం హైడ్రోజన్ కార్బోనేట్ ఏదైతే ఉందో ఇది ఉంది కదా దీన్ని ఆర్ కాల్షియం హైడ్రోజన్ కార్బోనేట్ ఏదైతే ఉందో దాన్ని ఎలా రిమూవ్ అవుతుందంటే వీటిని హీట్ చేసినట్లయితే వాటర్ని హీట్ చేసినట్లయితే హీట్ అనేటువంటి దానికి డెల్టా అనేటువంటి సింబల్ అవుతుంది. ఇది దేని కింద కన్వర్ట్ అవుతుందంటే ఎప్పుడైతే నువ్వు హీట్ చేస్తావో దే ఆర్ కన్వర్టెడ్ ఇంటూ లైక్ దిస్, దట్ ఈస్ MgOH twice including that there is a formation of carbon dioxide 2CO2 గా ఇది కన్వర్ట్ అవుతుంది. అదే రకంగా ఇది దేని కింద కన్వర్ట్ అవుతుందంటే CaCO3 including H2O వస్తుందండి. దాంతో పాటు మనకి కార్బన్ డైఆక్సైడ్ కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ ఇది గ్యాస్ రూపంలో మనకి బయటికి పోవడం జరుగుతుంది.
ఎప్పుడైతే నువ్వు వాటర్ని బాయిల్ చేసావో బాయిల్ చేసినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ మెగ్నీషియం హైడ్రోజన్ కార్బోనేట్ అంటే కాల్షియం హైడ్రోజన్ కార్బోనేట్స్ అనేటువంటి దేనికి కన్వర్ట్ అవుతాయి అంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అండ్ కాల్షియం కార్బోనేట్ పీపీటీ కింద కన్వర్ట్ అవుతాయి. ఏం ఫామ్ అవుతాయండి? పీపీటీ కింద ఫామ్ అవుతాయి. ఈ పీపీటీని మనం రిమూవ్ చేసినట్లయితే మనకి ప్యూర్ వాటర్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఏం చేస్తామంటే రిమూవ్ చేయడం అంటే ఏం చేస్తామమ్మా? జస్ట్ ఫిల్టరేషన్ కింద ఏం జరుగుతుంది? ఎప్పుడైతే మనకి ఈ ఇంప్యూరిటీస్ ఉన్నటువంటి వాటర్ తీసుకుని ఇంప్యూరిటీస్ ఇలా ఉన్నాయి, ఇలా ఉన్నటువంటి వాటర్ తీసుకుని నువ్వు వేడి చేసినట్లయితే అంటే బాయిల్ చేసినట్లయితే ఏమవుతుంది? దాంట్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ నీకు ఇక్కడ పీపీటీ కింద ఫామ్ అవుతుందండి. ఇలా పీపీటీ కింద ఫామ్ అయినప్పుడు వాటిని ఫిల్టరేషన్ చేసినట్లయితే ఆ పీపీటీని రిమూవ్ చేసి నీకు ప్యూర్ వాటర్ అనేటువంటిది రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది బాయిలింగ్ సంబంధించినటువంటి ప్రాసెస్. ఏం జరుగుతుంది అనేటువంటిది ఒకసారి చూసినట్లయితే ఈ రకంగా ఉంటుంది. దాంట్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ మనం ఈ రకమైనటువంటి వేరే ఏం చేస్తుందమ్మా రిమూవ్ చేయొచ్చు. మనకి ఎందుకు రిమూవ్ అవుతుందంటే ఇది ఒకటే ఫామ్ అవుతుంది. ఇవేమవుతున్నాయి? కార్బన్ డైఆక్సైడ్ రూపంలో బయటికి పోదు. ఇదేంటి? వాటర్ కింద దాంట్లోనే ఉంటుంది ఆల్రెడీ. అండ్ CO2 అనేటువంటిది ఏదైతుంది ఇక్కడ కూడా గ్యాస్ కింద వస్తుంది కాబట్టి ఇది కూడా ఎలిమినేట్ అవుతుంది. అండ్ ఫామ్ అయినటువంటి సాలిడ్ సబ్స్టెన్స్ ఏదైతుందో దాన్ని ఫిల్టరేషన్ చేసినట్లయితే మనకి దీన్ని సపరేట్ చేయొచ్చు. ఇది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ మనం ఏం చేస్తామో జస్ట్ హీట్ చేస్తాం అంతే. ఏం చేస్తామండి? హీటింగ్ చేసినట్లయితే మనకి ఆ యొక్క హార్డ్నెస్ ఏదైతుందో దాన్ని రిమూవ్ చేయొచ్చు. ఇది ఫస్ట్ ప్రాసెస్ అమ్మ. దీన్ని టెంపరరీ హార్డ్నెస్ ని మనం రిమూవ్ చేయడానికి ఫస్ట్ ప్రాసెస్ ఏం చేసాం? ఇక్కడ బాయిలింగ్ చేసాం. బాయిలింగ్ చేసినప్పుడు ఏమవుతుంది? ఈ యొక్క మెగ్నీషియం హైడ్రోజన్ కార్బోనేట్ అనేటువంటిది మెగ్నీషియం హైడ్రాక్సైడ్ కింద కన్వర్ట్ అయింది. కాల్షియం హైడ్రోజన్ కార్బోనేట్ అనేటువంటి దేని కింద కన్వర్ట్ అయింది? కాల్షియం కార్బోనేట్ కింద కన్వర్ట్ అయింది. ఈ రెండు ఎలా ఫామ్ అవుతాయి అంటే పీపీడీస్ కింద ఫామ్ అవుతాయి. అంటే ప్రెసిపిటేట్ కింద మనకి కింద వచ్చేస్తాయి. దాన్ని ఏం చేస్తాం? ఫిల్టర్ చేసినట్లయితే మనకి ప్యూర్ వాటర్ అనేటువంటిది ఏం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా సెకండ్ మెథడ్ వచ్చి క్లాత్స్ మెథడ్ అండి. అది ఎలా ఉంటుందో చూడు. సెకండ్ మెథడ్ వచ్చి క్లాత్స్ మెథడ్. ఈ మెథడ్ ఏం తీసుకున్నాం అంటే మనం దానికి లైమ్ యాడ్ చేస్తాం. యాడింగ్ లైమ్ కలుపుతాం. లైమ్ అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం అంటే లైమ్ అని చెప్తారు. ఈ లైమ్ కలపడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ కూడా మనకి దాంట్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ నథింగ్ బట్ MgHCO3 ఏదైతే ఉందో ఎప్పుడైతే కలిపామో ఇక్కడ లైమ్ ఏం కలుపుతున్నాం? కాల్షియం హైడ్రాక్సైడ్ అనేటువంటి కలిపినప్పుడు నీకు ఇది దేనికి కన్వర్ట్ అవుతుందంటే విచ్ ఇస్ కన్వర్టెడ్ టు MgOH twice ప్లస్ there is a formation of CaCO3 కాల్షియం కార్బోనేట్ వస్తుంది. దాంతో పాటు ఇంకేం మిగిలింది మనకి అనేటువంటి చూసినట్లయితే ఇక్కడ 2 moles ఆఫ్ వాటర్ కూడా రావడం జరుగుతుంది. రాస్తుందండి 2 moles ఆఫ్ వాటర్ అనేటువంటి రావడం జరుగుతుంది. అప్పుడు మీకు ఏంటి ఇక్కడ ఫామ్ అయినటువంటి మెగ్నీషియం హైడ్రాక్సైడ్ కానీ కాల్షియం కార్బోనేట్ కానీ ఈ రెండు కూడా మీకు పీపీడీస్ కింద ఫామ్ అవుతాయి. ఎప్పుడైతే పీపీడీస్ కింద ఫామ్ అయినాయో అవి మనకి చివరి భాగానికి వచ్చేస్తుంది. చివరి భాగానికి రావడం వల్ల ఏంటి? మనం దీన్ని ఫిల్టరేషన్ ద్వారా సెపరేట్ చేయొచ్చు. అదే రకంగా ఇంకో ఇంప్యూరిటీ ఏంటి? కాల్షియం హైడ్రోజన్ కార్బోనేట్. ఇదేం జరుగుతుంది? కాల్షియం హైడ్రాక్సైడ్ తో ట్రీట్ చేసినప్పుడు కన్వర్టెడ్ టు కాల్షియం కార్బోనేట్ అండ్ దాంతో పాటు ఇది దేని కింద మారడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే 2 moles ఆఫ్ వాటర్. ఇక్కడ కాల్షియం ఉంది కాబట్టి 2 moles ఆఫ్ కాల్షియం కార్బోనేట్ కింద 2 moles ఆఫ్ వాటర్ కింద మనకి కన్వర్ట్ అవుతుంది. ఇలా మనకి ఏం జరుగుతుందంటే ఇక్కడ కూడా ఏంటి? పీపీడీ కింద ఫామ్ అవుతుంది కాబట్టి ఈ పీపీడీస్ ని మనం సెపరేట్ చేయొచ్చు. ఈజీగా సెపరేట్ చేసినట్లయితే మనకి ఏమొస్తుందండి? మనకి ప్యూర్ వాటర్ అనేటువంటిది గెయిన్ చేయడానికి అవకాశం ఉంది. ఏమో అర్థమవుతుందా? ఇక్కడ విషయం చూసినట్లయితే ఈ మెథడ్లో ఏం చేస్తాం అనేటువంటి దాన్ని చూసినట్లయితే లైమ్ యాడ్ చేస్తున్నాం. లైమ్
ఇట్ ఈస్ నథింగ్ బట్ లైమ్ అనేది కాల్షియం హైడ్రాక్సైడ్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారు అంటే లైమ్ అన్నాం. ఇక్కడ మనకు ఉన్నటువంటి ఇంగ్రీడియంట్ ఏంటి, మెగ్నీషియం హైడ్రోజన్ కార్బోనేట్ కానీ మీ కాల్షియం హైడ్రోజన్ కార్బోనేట్ కానీ రెండు కలిపినప్పుడు ఏం జరుగుతుంది, ఇదేమో మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అని కాల్షియం కార్బోనేట్ కింద మారిపోయింది, ఇక్కడ ఏంటి కాల్షియం కార్బోనేట్ కింద మారిపోయింది. ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఈ రెండు ఏంటమ్మా మనకి పీపీడీ కింద ఫామ్ అవుతాయి. ఎప్పుడైతే పీపీడీ కింద ఫామ్ అయినాయో వాటిని ఫిల్టరేషన్ ద్వారా సెపరేట్ చేసినట్లయితే మనకి ఆ యొక్క హార్డ్గా ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో అది ఏమవుతుందంటే సాఫ్ట్ వాటర్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ రకంగా మనం టెంపరరీ హార్డ్నెస్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేస్తామండి. ఏమన్నా టెంపరరీ హార్డ్నెస్ రిమూవ్ చేయడానికి మనం రెండు ప్రాసెస్లు అప్లై చేస్తాం. ఒకటి బాయిలింగ్ అనేటువంటి ప్రాసెస్, రెండోది ఏంటంటే క్లాస్ మెథడ్. ఈ మెథడ్లో బాయిలింగ్ మెథడ్ ఏం చేస్తే జస్ట్ హీట్ చేసినట్లయితే అవి దేని కింద మెగ్నీషియం హైడ్రాక్సైడ్ కింద కాల్షియం కార్బోనేట్ కింద పోయినాయి. ఇక్కడ కూడా ఏం జరుగుతుంది, లైమ్ యాడ్ చేసినట్లయితే ఎలా పోతుంది, కాల్షియం హైడ్రాక్సైడ్ అండ్ కాల్షియం కార్బోనేట్ అండ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ కింద పోతున్నాయి. ఇలా పోయినప్పుడు మనకి అవి రిమూవ్ చేసినట్లయితే ఏమవుతుంది, సాఫ్ట్ వాటర్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ రకంగా టెంపరరీ హార్డ్నెస్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేయొచ్చు. నెక్స్ట్ పర్మనెంట్ హార్డ్నెస్ ఏదైతే ఉందో అది దేనివల్ల వస్తుందని చూసామండి, మెగ్నీషియం ఆర్ కాల్షియం సాల్ట్స్ యొక్క క్లోరైడ్స్ ఆర్ బ్రోమైడ్స్, క్లోరైడ్స్ ఆర్ సల్ఫేట్స్ ఏవైతే ఉన్నాయో దాని ద్వారా వస్తుందని చెప్పాం. ఇప్పుడు దాన్ని ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫస్ట్ కేటగిరీ కంప్లీట్ అయిందండి. టెంపరరీ హార్డ్నెస్ ఏదైతే ఉందో కంప్లీట్ అయింది. నేను దేని గురించి మాట్లాడాలి, పర్మనెంట్ హార్డ్నెస్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడాలి. ఇట్ ఈస్ పర్మనెంట్ హార్డ్నెస్. పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఇది దేని ద్వారా వస్తుందని ఏంటంటే దాన్ని చూసినట్లయితే విచ్ ఈస్ డ్యూ టు ఏమన్నా అండి, క్లోరైడ్స్ ఆర్ సల్ఫేట్స్ ఆఫ్ మెగ్నీషియం ఆర్ కాల్షియం కింద మాట్లాడారు. ఇవేవైతే ఉన్నాయి వీటిలో క్లోరైడ్స్ అండ్ సల్ఫేట్స్ ద్వారా వస్తాయి కాబట్టి దీన్ని ఎలా రిమూవ్ చేయాలి అనేటువంటి దాన్ని చూసినట్లయితే మనం ఫస్ట్ మెథడ్ ఏంటంటే సోడియం సోడా అంటే వాషింగ్ సోడా యూజ్ చేసుకుని దీన్ని సెపరేట్ చేయొచ్చండి. ఇట్ ఈస్ బై యూజింగ్ ఫస్ట్ మెథడ్ రిమూవల్ ఆఫ్ పర్మనెంట్ హార్డ్నెస్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడండి. రిమూవల్ ఆఫ్ పర్మనెంట్ హార్డ్నెస్ దీనికి సంబంధించి డిఫరెంట్ ప్రాసెస్లు ఉన్నాయండి. ఒకటి బై యూజింగ్ వాషింగ్ సోడా. వాషింగ్ సోడా యూజ్ చేయడం వల్ల ఎలా తొలగించవచ్చు, వాషింగ్ సోడా ఈజ్ నథింగ్ బట్ సోడియం కార్బోనేట్ Na2CO3 అనేటువంటిది ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేసుకుని ఎలా రిమూవ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా మెథడ్స్ ఉన్నాయండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ కాల్గన్ ప్రాసెస్, అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్, చేంజ్ మెథడ్ అంటే దీంట్లో క్యాటయాన్ అయాన్ కూడా వస్తాయి. ఈ మెథడ్స్ అనేటువంటిది తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏదైతే ఉందో మనకి సింపుల్ మెథడ్ అనేటువంటిది యూజ్ చేద్దాం. ఎలా ఉంటుందంటే సోడా యూజ్ చేసినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ మెథడ్ యూజ్ చేసి ఎలాగా హార్డ్నెస్ మనం పర్మనెంట్ హార్డ్నెస్ రిమూవ్ చేయొచ్చు అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫస్ట్ సపోజ్ మనకి ఈ క్లోరైడ్స్ ఏవైతే ఉన్నాయో మనకి M అనేటువంటి లెటర్ ఇండికేట్ చేస్తున్నాను నేను. M మీన్స్ నథింగ్ బట్ ఇట్ మే బి మెగ్నీషియం ఆర్ కాల్షియం అని MCl2 అనేటువంటి దాన్ని తీసుకుందాం. అంటే మెగ్నీషియం క్లోరైడ్ కావచ్చు లేకపోతే కాల్షియం క్లోరైడ్ కావచ్చు. దీన్ని దేంతో ట్రీట్ చేస్తున్నా, Na2CO3 తో ట్రీట్ చేస్తున్నా. ఎప్పుడైతే Na2CO3 తో ట్రీట్ చేసినట్లయితే విచ్ ఇస్ కన్వర్టెడ్ MCO3. ఇట్ ఈస్ నథింగ్ బట్ M అంటే ఏంటి, ఇంకా మీకు డైరెక్ట్గా అర్థమయ్యేలా రాసేస్తున్నానండి. ఇట్ ఈస్ మెగ్నీషియం క్లోరైడ్ అనుకోండి, ఇది ఏమవుతుంది మెగ్నీషియం కార్బోనేట్ గా కన్వర్ట్ అవుతుంది. ఎప్పుడైతే మెగ్నీషియం కార్బోనేట్ గా కన్వర్ట్ అయిందో మనకి ఏం ఫామ్ అవుతుంది, 2NaCl ఫామ్ అవుతుంది. అదే రకంగా కాల్షియం ఉందనుకోండి, CaCl2 ఉంది, దాన్ని దీంట్లో ట్రీట్ చేసినట్లయితే ఎలా కన్వర్ట్ అవుతుంది, విచ్ ఇస్ కన్వర్టెడ్ టు CaCO3 ప్లస్ ఇంక్లూడింగ్ దేర్ ఇస్ ద ఫార్మేషన్ ఆఫ్ 2 moles of NaCl కింద కన్వర్ట్ అయ్యింది. ఇక్కడ కూడా ఏంటి సాలిడ్ కింద కన్వర్ట్ అవుతుంది.
ఈ సాలిడ్ కింద కన్వర్ట్ అవ్వడం వల్ల వీటిని మనం ఈజీగా రిమూవ్ చేయొచ్చు అండి. మెగ్నీషియం కార్బోనేట్ అండ్ కాల్షియం కార్బోనేట్ కింద కన్వర్ట్ అయినట్లయితే వాటిని ఈజీగా రిమూవ్ చేయొచ్చు. ఇదేంటి క్లోరైడ్స్ రిమూవ్ చేసేటువంటి పద్ధతి. అదే ఏ రకంగా మనకి ఏముంది సల్ఫేట్ ఉంది. సల్ఫేట్ ఉన్నట్లయితే MgSO4 ఏదైతే ఉందో దాన్ని Na2CO3తో చేసినట్లయితే ఏం జరుగుతుంది, ఇట్ ఈస్ నథింగ్ బట్ MgCO3 ప్లస్ దాంతోపాటు బై ప్రోడక్ట్ కింద ఏం వస్తుంది సోడియం సల్ఫేట్ వస్తుంది, Na2SO4 వస్తుంది. అదే రకంగా నువ్వు కాల్షియం తీసుకున్నట్లయితే కాల్షియం సల్ఫేట్ తీసుకున్నట్లయితే ఏం వస్తుంది Na2CO3 తీసుకున్నట్లయితే ఇట్ ఈస్ నథింగ్ బట్ CaCO3 ఇంక్లూడింగ్ దట్ Na2SO4 అవడం జరుగుతుంది. ఈ రకంగా మనం ఏంటంటే ఇక పర్మనెంట్ హార్డ్నెస్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేయొచ్చు. ఇవన్నీ ఏంటి పీపీటీ ఫామ్ అవుతాయి, ప్రెసిపిటేట్లు ఫామ్ అవుతాయి. వాటిని రిమూవ్ చేసినట్లయితే దాని యొక్క పర్మనెంట్ హార్డ్నెస్ ఏదైతే ఉందో దాన్ని మనం రిమూవ్ చేయొచ్చు. ఈ రకంగా ఫస్ట్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఈ రకంగా ఉంటుంది. దెన్ మన ఈ చాప్టర్లో పర్మనెంట్ హార్డ్నెస్ రిమూవ్ చేయడానికి వెరీ వెరీ ఇంపార్టెంట్ మెథడ్స్ ఏంటి దేర్ కాల్గన్ ప్రాసెస్, అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్ అనేటువంటి చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ప్రాసెస్లు ఎలా ఉంటాయి, వాటి ఫీచర్స్ని యొక్క హార్డ్నెస్ని ఎలా రిమూవ్ చేయొచ్చు అనేటువంటి విషయం నెక్స్ట్ క్లాస్లో చూడొచ్చు.